నేను కృతజ్ఞతలు నా తోటి కౌన్సిలర్కి కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు కూడా నా అభినందనలు తెలియవచ్చు. ఇంకోటి నిజం చెప్పాలంటే నేను ఈ స్థాయికి రానాకే నా తమ్ముడు వేగుడు పట్టావరం మీద చాలా కష్టపడ్డాడు. ఆ నిద్రలేని రాత్రులు గడిపాడు. 3.99% తక్కువ, అనగా 3,67,802 పైసలు. కాంట్రాక్టర్ వేరువేరు పాలన వారు అది మన కపిలేశ్వరం మెయిన్ రోడ్లో ఉండి 6వ వార్డులో 4 సీట్ల కెపాసిటీతో పింక్ టాయిలెట్లకు అదనపు వసతులు కల్పించారన్నారు. ఏమండి అది ఏంటంటే అదనపు వసతులు అంటే కేవలం లేడీస్కి నిర్మించారా, జెంట్స్ కూడా ఏమైనా నిర్మించగలుగుతుందా? జెంట్స్ కూడా నిర్మిస్తే బాగుంటుంది. అవి శుభ్రంగా సరైన వేయించండి, క్వాలిటీ. బస్ స్టాండ్లో కూడా అలా క్వాలిటీ వేయించలేదు. టాయిలెట్స్ లోపల ఏ సరుకులు అయినా కొంచెం నాణ్యమైన ఇచ్చండి. అది ఎవరో కాంట్రాక్ట్ చెప్పినట్టుగా అయితే ఏం చేయడం పోయినాయండి అంటే ఎవడో పోగొట్టి వేసినట్టుగా పోతే బేగా తక్కువ తెచ్చండి. ₹2 10 రూపాయలు వసూలు చేస్తే ఆడే ఎవడో మందు కొట్టి లోపలికి బల్ల కొడతాడు. ఆ టాయిలెట్స్ మన బస్ స్టాండ్లో పెట్టారు కదండి, పాట అది అదొకటి ఉందండి. అమౌంట్ చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. అవి బోర్డు పెట్టారని జరుపు, మళ్ళీ బోర్డు తీస్తే నేను ఛార్జ్ అది తీసే. ఇప్పుడు మన కౌన్సిల్ అంతా ఆమోదించి పబ్లిక్ అన్న ఆమోదించండి. ₹5 యూనియన్స్కి టాయిలెట్స్కి రెండింటికి కూడా ₹5 మీద పెట్టేయండి. పబ్లిక్గా అదే పెట్టండి. కొన్ని వాళ్ళకి అవకాశం లాస్ అవుతుంటాయి. ఎవడో రికమెండ్ చేయటం, మళ్ళీ వాళ్ళు తీసేయటం, మళ్ళీ మా దగ్గరికి పంపించి ఏమన్నా వాళ్ళేమో 4 మా ఐటమ్స్ తిరగడం అంటే నేను ఒక్కడే కారణమైనట్టు. ఎంత అయితే కొన్ని ₹5 కావాలంటే ₹5 పెట్టండి. ఆమోదించి కౌన్సిల్ ఆమోదించి ₹5 బోర్డు పెట్టేయండి. ఆ బోర్డు ప్రకారం వసూలు చేసుకోమని అన్నాడు. కాదు యూనియన్స్కి ఎక్కువ వెళ్తారు. టెండర్ చేస్తారు కూడా ఏ విధంగా ఎంత పెట్టాలంటే ఆలోచించి ఒక ₹5 పెడితే బాగుంటుంది. అంటే రెండేళ్ళకి కూడా ఒకటే రేటింగ్ యూనియన్స్ అది కాదండి, దానికి తక్కువ వెళ్తారు. ఇది పెద్ద పని ఉండదు. అదే టాయిలెట్ సెక్టర్ కానీ అయినా వాళ్ళకి మరి మా ఎవడో రికమెండ్ చేస్తున్నారు. మళ్ళీ అది చూసుకున్న పాటలు పాడేస్తున్నారు, వాళ్ళేమో పిండికి వదిలేస్తున్నారు. ఎందుకు మన చూడండి ఆడవాళ్ళందరూ బస్సు ఫ్రీ. తర్వాత కట్టించడం వల్లనే శుభ్రంగా వ్యాపారంతో ఆ పక్కేళ్ళ లోపలికి వెళ్ళివ్వండి. బాగుందండి, నా టైం అయిపోయింది సరికి మళ్ళీ నెలకే కంపే. నేను దీని మీద ఇవాళ మన సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని రాసుకుని వాళ్ళందరికీ ఇచ్చే మామూలుగా మోటార్ ఏమనంటే ఏ సచివాలయం శానిటరీ ఇన్స్పెక్టర్ పరిధిలో ఈ కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయో దాన్ని ప్రతిరోజైనా ఆయన ఇచ్చింది ఆర్డర్ ఎలా ఉందని దాన్ని అబ్జర్వ్ చేయమని, ఎక్కడైనా రేట్ కన్నా ఎక్కువ వసూలు చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ పెట్టమని శానిటరీ ఇన్స్పెక్టర్లకి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే ఇవ్వండి అంటున్నాం. ఏదైనా వ్యవస్థనే మున్సిపల్ ఆఫీస్ సంబంధించిన ఉమ్మడి కమిషనర్ కానీ ఇంకో శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ ఇంకొకరు కానీ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ పట్టించుకోలేదు దాన్ని. కంపల్సరీగా మన సచివాలయ వ్యవస్థ వచ్చింది. మనకు 13 ఉన్నట్టు 14 మందికే నేను 14 ఉన్నారా? 8 ఉన్నారా? ఎమ్మడికి అప్పు చెప్పండి బాధ్యత. ఎమ్మడికి కాదు, ఎవరి ఏరియాలో ఉంటే ఒకడో లేడు. ఇప్పుడు ఎమ్మడి వచ్చారు మనకి, ఎమ్మడి చెప్పినా చేస్తారు. పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. మన ఈ కౌన్సిల్ అజెండాలో 14వ అంశం అధ్యక్ష. గౌతమి మున్సిపల్ ప్రైమరీ స్కూలు, జవహర్లాల్ మున్సిపల్ స్కూలు, రామహిందూ స్కూలు స్పీడ్ బ్రేకర్స్ అధ్యక్ష. స్పీడ్ బ్రేకర్స్ వేయడం గురించి అని చెప్పేసి 2,36,000 పెట్టారు. ఇవి అసలు ఎన్ని వేస్తారో, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేస్తారో ఏంటి మీ ద్వారా తెలియజేయమని చెప్పేసి కోరుతున్నారు ఇన్ఛార్జ్ కమిషనర్ గారు. అటువైపు ఇటువైపు సార్ ఎవరైనా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సార్ 2 సైడ్లు వస్తాయి సార్. వీటికి ఇది 2 సైడ్లు వస్తాయి సార్. స్కూల్ దగ్గరే అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అయ్యా కదండి. ఇది రబ్బరే సార్. ఇది అందులో 3 రకాలు ఉన్నాయి సార్. ఇందులో 3 రకాల్లో మేము తీసుకున్నది ప్లాస్టిక్ అయితే పగిలిపోతుందని మేము రబ్బర్ తెప్పించాం సార్. ఒక లైన్కి ఎన్ని పడతాయని ఇంచుమించు ఒక 10 పడతాయా? 10, 12 అలా కాదు సార్. దీని గురించి మీకు మా విధులు ఇన్ఛార్జ్ రాజ్బాబు గారు బాగా తెలుస్తుంది. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. 2,36,000 రూపాయలు అంటే 3 స్కూల్స్కి అటు ఒకటి ఇటు ఒకటి
మొత్తం మీద 6 స్పీడ్ బ్రేకర్లు వేయడానికి 2,36,000 పెట్టారు అధ్యక్ష. ఇది చాలా ఎక్కువ అనుకుంటున్నాను అధ్యక్ష నేను. అంటే లెఫ్ట్ ఉంటుంది సార్ ఇది. సార్ ఇది లెఫ్ట్ వస్తుంది సార్. లెఫ్ట్ మిగిలిపోతే మళ్ళీ వేరే చోట వాడతాం సార్. స్క్వేర్ మీటర్ ఆ ఏరియా బట్టి వాడాలి సార్. ఎస్టిమేషన్ మేడం గారు అంటున్నారు కాబట్టి సార్, అంటే ఇది చాలా టూ మచ్ అధ్యక్ష. అంటే ఇందులో 3 రకాలు ఉన్నాయి సార్. అందులో మనం తీసుకున్నది ఒకసారి ఏదన్నది తెప్పించేస్తాం. దీన్ని వాయిదా అయింది. అదే వాయిదా ఆ ఒకటి వాయిదా మిగిలిన అంటే వాయిదా చైర్మన్ సీట్లు అవుతున్న నారాయణబాబు గారికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున, మా కౌన్సిలర్ తరఫున శుభాకాంక్షలు. వారు మా పార్టీ అన్నారు, మీరు మా పార్టీ అన్నారు, నేను ఏ పార్టీ? అందరి పార్టీ అదే అన్నారండి అందరూ. సార్ అదే సార్, స్పీడ్ బ్రేకర్లు అంటే స్కూల్ కాడ ఒకటి అనుకున్నారు కాదండి. రాజరత్న సెంటర్ ఏవి ట్రాఫిక్ అండి, కొంత సెంటర్లో ఒకటి మీరు చేసినప్పుడు ఆర్ఎండ్బి అడిగాం సార్. ఆరోగ్య కాదు సార్, మెయిన్ రోడ్ కాదండి. రాజరత్న నుంచి మెయిన్ రోడ్ వచ్చిరాడు, రాజరత్న నుంచి మెయిన్ రోడ్ వచ్చిరాడు, అది బాగా ట్రాఫిక్. అలాగే సార్, ఇది వీటికి వేయడానికి కంపెనీ ఉందండి. మన స్కూల్ సైడ్ అని దీన్ని పెట్టారు కదా, దాని కూడా ఫేమస్ అండి. వచ్చే టైంకి స్కూల్ సైడ్ పెట్టాము. ఇది మనకి సతీశ్వరుడు స్కూల్ ఉందండి సార్. అది మెయిన్ రోడ్ మళ్ళీ తీసుకోవాలంటే కంపెనీ ఉందండి. కంపెనీ అప్రూవ్ తీసుకోవాలి. అదే సార్, సతీశ్వరుడు కూడా వేగుల స్కూల్ ఒకటి ఉందండి. ఆ స్కూల్కి రోడ్కి డైరెక్ట్గా వచ్చేస్తారు పిల్లలు. అది చాలా ఇరుకండి. అది అక్కడ కూడా స్కూల్కి ఎక్కి కాడ 3 స్కూల్ బ్యాంకులు వేస్తే దుప్పుడు ఉన్నాయండి. అది స్కూల్ ఎక్కడ మరి స్కూల్స్ కాడను హాస్పిటల్ కాడ ఇచ్చింది అది కూడా చూడండి సార్. అక్కడ స్కూల్ అలాగే స్కూల్ ఉందండి, హాస్పిటల్ కూడా ఉందండి. అలా ముందు ఉన్నాయండి. చాలా ఇబ్బంది స్పీడ్ బ్రేకర్ సాయంత్రం సెంటర్ చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. కంపల్సరీ వేయండి. మెయిన్ రోడ్ కాదండి, సైడ్ రోడ్ లేదండి. అది అయితే బాగుంటుందండి. మీరు సెంటర్లో చెప్తున్నారు కదండి. ఇంకే కదా గొడవ, అది సెంటర్ మార్చారు కదా, వేరుడు సెంటర్ పెట్టారు కదా. మరి ఇదేంటి అంటే ఇది ఎవరు పెట్టించారా? అది అంటున్నాను, మనమే మానలేదు. ఇప్పుడు బయట కలపూ సెంటర్ అంట. నేను ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఇలా చెప్పాక మనం ఆలోచించి మనమే చెయ్యు. ఇది బాగలేదు. ఇది డబ్బు తెచ్చుకోవడం మున్సిపాలిటీ ఆ లీక్ అయిపోకుండా లీకేజ్ అండి. అది ఏంటంటే వాటర్ చేస్తాం తిప్పేసారు లోపల నైట్. వాటర్ చిల్లు బయటకు వస్తుంది. మరి సెట్ చేసామండి. క్లీన్ చేస్తున్నాం. అది క్లీన్ చేసిన వాటర్ బయటకు రోడ్డు వెళ్ళిపోతుందండి. ఏంటంటే నైట్ మనం వాటర్ లోపల తిప్పేస్తున్నాం అండి. దాని పెరిగిపోతుంది. ప్రజలు తగ్గించామండి. లోపలే తిప్పేస్తారా? లోపల ఉంటుందండి. ప్రజలు మనకి నైట్ అయి తగ్గించుకుని అది ఏంటంటే ఆక్సిజన్ తిప్పేస్తుంటే పైకి ఉంటుంది. అంటే వాల్ టైప్ అండి. మనకు వాల్ టైప్ నైన్ కాపేస్తాం సార్. మళ్ళీ మార్నింగ్ 6 కల్లా ఆన్ చేసి 8 వరకు అలా ఉంటున్నాం సార్. రాగానే కదా ఒక బడ్జెట్ డిలీట్ చేసిన ఆటలు ఏమంటున్నాయి, చాలా బాగున్నాయి. కానీ దీనికన్నా దిగి గారు ఒక పార్కైనా 2 పెట్టేద్దాం సేమ్. మొన్న మధ్య మేము ఎస్టిమేట్ కంపెనీ తరఫున వెళ్ళినప్పుడు విజయనగరం జిల్లాలో ఆంజనేయ స్వామికి జనం చాలా బాగా పెట్టారు. అది లేదర్ షో చాలా నిజంగా మరి చాలా గొప్పగా విజయనగరం జిల్లాలో రామపాదం ఏదో అన్నారు. నాకు రామాలయం ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారండి. మా కంపెనీ తీసుకెళ్ళారు మమ్మల్ని. చాలా గొప్పగా ఉంది. అలాంటి దగ్గర మనం రామనారాయణ మీరు లేకపోతే బాగుంది కదమ్మా. రాత్రి మాట వేస్తున్నారు. అదే లేదర్ షో అని చెప్పింది. లేదర్ షో అది ఎంత ఉంది. అది సెంటర్ కాబట్టి మన గురుడు మన వయస్సు కాసేగట్టి మెమోరియల్ దాన్ని పెడితే మరి బాగానే ఉంటుంది. కానీ దగ్గర కాదు కాబట్టి నేను ఎలా దాన్ని ఏం చేయాలి? ఈ లేదర్స్ అంటే మనం ఆ 2 స్టార్ట్ చేసేయండి. ఇది మనకి సెంటర్. అదే దీన్ని ఎలా ఇంకా ఇంప్రూవ్మెంట్ మన డబ్బు అయితే మనకు వచ్చి మనకి ఖర్చు పెట్టాం కదా. ఈ లోపల రమ్మనండి ఏమైనా తీసుకోండి ఉంటే